హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. బయటైతే కసులు ఊడ్చాను. గచ్చు కడుగుదామని ఇంక నీళ్ళైతే తీసుకెళ్తున్నాను. నీళ్లు బకెట్లో పోసుకొని ఇంక తీసుకెళ్తాను. పైపులు కానీ ఏమి లేవు కదా, అదే పైపులు ఉంటేనేమో పైప్ కనెక్షన్ చేసుకొని బయట గచ్చు అంతా కడగొచ్చు. ఇంకా పైపులు లేవు కాబట్టి ఇంక ఇలా ఇదిగోండి బకెట్తో తీసుకెళ్తున్నాను. కొంతమంది పైన ట్యాంకీలా ఉండయి అనుకోండి, బయటే ట్యాప్లు పెట్టించుకొని ఇంక ఇంట్లోకి వచ్చే పని లేకుండా బయటే వాటర్ పట్టుకొని బయటే కడుగుతారు. అలా కడిగారనుకోండి బండ్ల నిండా నీళ్ళు అనేవి పడకుండా ఉంటాయి. ఇంకా ట్యాప్లు అలాంటి వసతులు లేవు కాబట్టి ఇంక ఇంట్లో గాబు దగ్గరే నీళ్ళన్నీ తీసుకెళ్ళాను. వీటికి కూడా ఎక్కువ కష్టం ఉండదులేండి. గాబు దగ్గరేగా, పెద్ద ఇల్లు, పెద్ద ప్లేస్ ఏం కాదు, చిన్న ఇల్లే, ప్లేస్ కూడా తక్కువగానే ఉంటుంది కాబట్టి పెద్ద కష్టమేం అనిపించదు. కాకపోతే బండ్ల మీద నీళ్లు పడ్డాయి అనుకోండి, ఆ నీళ్ళు ఎవరన్నా తొక్కారంటే మళ్ళీ మురికి మురికిగా అనిపించిద్ది. బయటే వాటర్ అనుకోండి, ఇంకా బయటే పట్టుకొని బయటే కడిగితే శుభ్రంగా అనిపించిద్ది కదా. ముందు ఒక బకెట్ నీళ్ళు తీసుకొని మొత్తం కల్లాపి చల్లట్టు చల్లుతాను. ముగ్గు కానీ ఏమన్నా మట్టి మరకలు కానీ ఏమన్నా ఉంటే నానిపోతాయని. గేదెలు తిరుగుతుంటాయి కదా, ఎక్కువగా పేడ మరకలని మట్టి మరకలు అవి ఎక్కువగా ఉంటాయి. అందుకని ఒక బకెట్ నీళ్ళు చల్లానంటే అవి నానతాయి. తర్వాత ఇంకొక బకెట్ నీళ్ళు తీసుకొచ్చి పుల్లల చీపురు తీసుకొచ్చి రుద్ది అయితే కడుగుతాను. ఇంకా అప్పుడు గచ్చు మాత్రం చాలా నీట్గా ఉంటుంది. చూడండి కుక్కల సైన్యం ఎలా తిరుగుతుందో. గచ్చు తడిగా ఉన్నప్పుడు కుక్కలు తిరిగినాయి అనుకోండి, ఇంకా అడుగులు మురికి మురికిగా పడతాయి. ఇంకా గచ్చు మొత్తం ఆరిపోయిన తర్వాత ఇంక ఇదిగోండి ముగ్గు అయితే వేసాను. సింపుల్గా తామర పుష్పం అయితే వేసాను. చూడటానికి బాగుంది కదా. ముందు వేసేటప్పుడు చిన్న పుష్పం లాగా అనిపించింది. తర్వాత డిజైన్స్ అవి గీసేటప్పటికి చాలా అందంగా అనిపించింది ముగ్గు మాత్రం. ఈ టిఫినీలు అయితే గొట్టాలు ఉన్నాయి. గొట్టాలంటే మనం స్నాక్స్గా వేయించుకొని తింటాం కదా, అవి అయితే ఉన్నాయి. 1 కేజీ తీసుకొచ్చాను. కేజీ తీసుకొచ్చి టిఫినీలో పోసి ఇంకా అప్పుడప్పుడు వేయించుతూ ఉన్నాను. ఇంకా లాస్ట్కి వచ్చేటప్పటికి చాలా రోజులు అవుతుంది వాడలేదు. ఈ మధ్య వడియాలు అవన్నీ వేయించుకుంటున్నాం కదా, ఈ గొట్టాలు అయితే వేయించట్లేదు. ఇంకా అన్నీ పురుగు పట్టేసి అంతా దుల్లు దుల్లుగా అయిపోయింది, పొడి పొడిగా అయిపోయింది. ఇంక ఇవి తింటే మళ్ళీ లేనిపోయింది హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయిలే అని చెప్పేసి ఇంకా అవైతే పడేశాను. పచ్చి గొట్టాలు అవి ఎక్కువ రోజులు ఉండబట్టుంది. 1 నెల 2 నెలలకే ఇంకా లైట్గా పురుగులు పడ్డట్టు బెజ్జాలు పడ్డట్టు వస్తుంటాయి. అందుకనే ఎప్పటికప్పుడు ఒక పావు కేజీ 1/2 కేజీ తెచ్చుకుంటే సరిపోయిద్ది. ఈరోజు ఉదయం కొంచెం అంట్లు ఎక్కువగానే ఉన్నాయి. టిఫిన్ ఒకటి కడుగుతున్నాను. ఉప్పు అయితే అయిపోయింది, కల్లుప్పు. కల్లుప్పు అయిపోయిన డబ్బా అయితే కడుగుతున్నాను. నిన్నేమో పచ్చిమిరపకాయల పచ్చడి అయితే చేశాను. ఆ పచ్చడి చేయటం వల్ల మిక్సీ జారు బాండి అవైతే ఇంకా ఎగస్ట్రా అంట్లు అయితే వచ్చాయి. ఇంకా టిఫిన్ చేయలేదు. టిఫిన్ చేసిన తర్వాత కడగాలంటే ఇంకా చాలా అంట్లు వస్తాయి. ఈరోజు అందులో ఇడ్లీ అంటే మనం చెప్పనవసరం లేదు, చాలా అంట్లు వస్తాయి. అందులో పిండి కూడా అయిపోయిద్ది ఈరోజు. ఇంకా పిండి గిన్నె ఉండిద్ది, ఇడ్లీ ప్లేట్లు, ఇడ్లీ పాత్ర, ఇవన్నీ కడగాలంటే చాలా అంట్లు అవుతాయి. మళ్ళీ చట్నీ వేస్తాగా మళ్ళీ మిక్సీ జార్ వచ్చిద్ది. ఇంకా అందరం టిఫిన్ తిన్న ప్లేట్లు, అమ్మో ఈరోజు టిఫిన్ తిన్న తర్వాత కూడా చాలా అంట్లు వస్తాయి. అప్పటికి ఎండ రాకపోతేనేమో అంట్లు కడుగుతాను. ఎండ వచ్చిందనుకోండి ఇంకా టబ్లో వేసి ఉంచి సాయంత్రం అయితే కడుగుతాను. ఇంక ఎండొచ్చి ఎండలో కడగాలంటే కడగాలనిపించదు. అందులో ఈరోజు ఎండ ఎక్కువగానే ఉంది, గాలి కూడా వస్తుంది ఎక్కువగా. ఇంకా అంట్లన్నీ మనం ఒక్కోటి రుద్దుతూ ఉంటే అవి ఎండిపోతూ ఉంటాయి. ఇడ్లీ పాత్ర అనేది బాగా నానాలి, అంటే ఇడ్లీ ప్లేట్లు బాగా నానితేనే మనం కడగటానికి ఈజీగా ఉంటుంది. బాగా నానలేదనుకోండి మనకు కడగటానికి కష్టంగా ఉంటుంది. అవి ప్లేట్కి అంతా అంటుకొని పోయిద్ది కదా, కొంచెం కష్టంగా అనిపించిద్ది. ఇంకా అందుకనే కొంచెం నీళ్ళలో వేసి నానబెట్టి తర్వాత సాయంత్రం కడగొచ్చులే అనుకుంటున్నాను. ఈ ఎండ వల్ల టిఫిన్ తిన్న అంట్లు ఎక్కువగా ఉన్నా కానీ సాయంత్రానికి వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ఇంకా అంట్లయితే మొత్తం కడిగేసి ఇంకా అదిగోండి టబ్లో వేసి పక్కనైతే పెట్టేశాను. ఇంక ఇప్పుడు బట్టలు అయితే ఉతికాను. ఉతికి జాడిస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ సారి జాడిచ్చేటప్పుడు ఇంక ఇలానే జాడిస్తాను. అన్నీ నీళ్ళల్లో ముంచేసి ఇంకా లైట్గా పిండేసి పక్కనైతే వేస్తాను. సబ్బు నీళ్ళు సరుపు నీళ్ళు అవన్నీ ఉంటాయి కదా, మొత్తం పోతాయి అని. రెండోసారి జాడిచ్చేటప్పుడు బట్టలు బాగా నీట్గా ఫ్రెష్గా మంచి సువాసనగా ఉంటాయి. బట్టలు జాడించేటప్పుడు కూడా నేను కంఫర్ట్లు కానీ ఏ లిక్విడ్స్ కానీ ఏమీ వాడను. ఓన్లీ ఇంకా ఉట్టి నీళ్ళల్లోనే జాడిచ్చేస్తాను. సరిపేసి నానబెడతాను, లైట్గా సబ్బు పెడతాను, సబ్బు పెట్టేసి బ్రష్ కొడతాను. బ్రష్ కొట్టి కొంచెం మందంగా ఉన్న బట్టలు అయితేనేమో బండకేసి బాది ఉతుకుతాను. ఇంకా 2 సార్లు అయితే జాడిస్తాను. ఇంకొంచెం ఎక్కువ బట్టలు ఉన్నాయనుకోండి ఇంకొకసారి అలా అయితే జాడిస్తాను. టిఫిన్ అయితే ఇంకా చెప్పాను కదా, ఇడ్లీ అయితే చేశాను. ఇడ్లీ పిండి కూడా అయిపోయింది. ఆరిపోయిన ఇడ్లీ కొంచెం గట్టిగా ఉన్నాయి. ఇంకా స్పూన్ కనుక మనం తడిపి తీసామనుకోండి ఇడ్లీ అనేవి బాగా పర్ఫెక్ట్గా వస్తాయి.
ఇడ్లీ ప్లేట్ అయితే ఒకటి అడుగున గుబ్బ ఉంటుంది కదా, అదైతే ఊడిపోయింది. ఇంకా అందుకని 4 ప్లేట్లే వాడాల్సి వస్తుంది. ఐదో ప్లేట్ అనేది ఇంక వాడటానికి ఉండట్లేదు. ఇంట్లో మేము నలుగురమే ఉన్నాం కాబట్టి 4 ప్లేట్లు వేసుకుంటే సరిపోయిద్ది. కొంచెం ఇష్టంగా తినేవాళ్ళు ఒక ఇడ్లీ ఎక్కువ తింటారు. ఇష్టంగా లేదు అనుకున్న వాళ్ళు 3 ఇడ్లీ 4 ఇడ్లీ అయితే తింటాము. 4 ప్లేట్లు అయితే మా ఇంట్లో వాళ్ళందరికీ సరిపోతాయి. ఇంకా ఎక్స్ట్రా ప్లేట్ కూడా అవసరం ఉండదు. ఇడ్లీ పాత్ర, కుక్కరు అన్నీ పాతవి అయిపోయినాయి. ఎలాగోలా అడ్జస్ట్ అవుతా వాడుతూ ఉన్నాను. మళ్ళీ కొత్తవి కొనాలంటే చాలా రేట్ ఎక్కువైపోయింది. పాత వాటినే ఇంకా ఎలాగో రిపేర్లు చేయించుకుంటా వాడుకుంటా ఉన్నాను. నేను సాయంత్రం అయితే బెడ్షీట్ ఉతికాను. ఉదయం పూట బెడ్షీట్ మార్చాను కానీ ఉతకలేదు. ఎందుకంటే అప్పటికి రోజువారీ బట్టలు అనేవి ఉతికేసాను. కొంచెం ఎండ కూడా వచ్చింది. ఇంక అప్పుడేం ఉతుకుతావులని సాయంత్రం అయితే ఇంక అంట్లు కడిగేటప్పుడు ఇంక బెడ్షీట్ నానబెట్టాను కొంచెం సరిపేసి. ఇంక సాయంత్రం అంట్లు కడిగిన తర్వాత వెంటనే బెడ్షీట్ అయితే ఉతికి ఆరేసాను. ఇంక ఇప్పటికైతే ఆరిపోయింది. ఎండలు ఎక్కువ కాస్తున్నాయి కదా, ఇంక ఉదయాన్నే త్వరగానే ఆరిపోయింది. ఇంక ఇదైతే మడతేసి కబోర్డ్లో పెడతాను. రోజువారీ వాడను కదా, రోజువారీ వాడుకునే బెడ్షీట్లు 2 ఉన్నాయి. ఇప్పుడు వేసిందను ఇంకొకటి ఉంది. ఆ 2 అయితే ప్రస్తుతానికి వాడుతున్నాను. ఎప్పుడో ఒకసారి ఈ బెడ్షీట్ అయితే వాడతాను. ఈ బెడ్షీట్ ఎక్కువ వాడలేం. బాగుండకపోవటం కాదు, చాలా మందంగా ఉంది. దాన్ని ఉతకాలంటే కష్టంగా అనిపించింది. ఇంకా అందుకని ఆ బెడ్షీట్ అయితే రోజు అయితే వాడట్లేదు. ఈరోజు ఇంకా చికెన్ అయితే తీసుకొచ్చాము. సండే కదా, సండే అంటే స్పెషల్గా చికెన్ ఉండాల్సిందే. ఇంకా పిల్లలు కూడా అడుగుతున్నారని చెప్పేసి తీసుకొచ్చాము. ఎప్పుడో తిరణాలు అయిపోయిన తెల్లారు ఏమో తీసుకొచ్చాము, అక్క వాళ్ళు ఉన్నారని. ఇంకా తర్వాత అయితే తీసుకురాలేదు. ఇంకా అందుకని ఈరోజైతే 1 కేజీ చికెన్ అయితే తీసుకొచ్చారు. ఇంకా చికెను నేను కొంచెం చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేస్తాను. మరీ లావుగా ఉన్నాయి అనుకోండి తినాలనిపించదు. ఎక్కువ ముక్క అనేది లావుగా ఉందనుకోండి ఉప్పు కారం అనేది బాగా పట్టదు. ముక్క కూడా టేస్ట్ అంత బాగుండదు. ముక్క అనేది కొంచెం చిన్న సైజులోనే ఉంటేనే ఉప్పు కారం మసాలా బాగా పట్టేసి ముక్క టేస్ట్ చాలా బాగుంటుంది. మరీ చిన్న ముక్కలు కాదు, మరీ పెద్ద ముక్కలు కాదు, మీడియంగా కట్ చేసుకోవాలి. చికెన్ మొత్తం కట్ చేసిన తర్వాత ఇంక ఇదిగోండి బకెట్లో కొన్ని నీళ్లు తీసుకొని చికెన్ మొత్తం అయితే నీట్గా కడుగుతున్నాను. 1కి 2 సార్లు కడిగామనుకోండి చికెన్ అనేది వాసన లేకుండా ఉండిద్ది. ఇందాక చెప్పాను కదా, ఇడ్లీ పాత్రలో కుక్కర్ అన్నీ పాతవైపోయినాయి అని. పాతవైపోయినాయి, వాటిని వాడుకోవాలన్నా ఇబ్బందిగానే ఉంటుంది. ఇడ్లీ ప్లేట్లు కూడా ఒక పక్కకు ఒరుగుతున్నాయి ఇడ్లీ పాత్రలో పెట్టినప్పుడు. కానీ తప్పదు, కొత్తది కొనుక్కోవాలంటే కనీసం 1000 రూపీస్ అయినా అవుతుంది. కుక్కర్ కొనాలన్నా కానీ అంతే అవుతుంది, 600 అలా అవుతుంది. ప్రస్తుతానికి పని గడిచిపోతుంది కదా అన్నట్టుగా ఇంకా అవే వాడుకుంటున్నాను. ఇంకా మరీ వాడటానికి పనికిరావు అనుకున్నప్పుడు మాత్రం ఇంకా తీసేసి కొత్తవైతే తీసుకుంటాను. అవసరానికి పనికిరావు అనుకున్నప్పుడే తీసేస్తా, కానీ అందానికి మాత్రం నేను ఇంట్లో ఏ వస్తువులు వాడను. అందం కోసం చూసుకుంటే మనం అప్పుల పాలవుతాము. చికెన్ అయితే బాగా కడిగేసి ఇంక ఇదిగోండి మ్యాగ్నేట్ అయితే చేస్తున్నాను. కొంచెం పెరిగేసాను, పెరుగు ఇంక ఇదిగోండి ఉప్పు పసుపు అయితే వేసాను. ఈ పెరుగు అనేది ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుతాను. పెరుగు ఎప్పుడన్నా కొంచెం మిగిలిద్ది కదా, కొంచెం మిగిలినప్పుడు అది గిన్నెలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుతాను. ఇంక ఇలా చికెన్లో వేసి అయితే కలుపుతాను. ఇంకా అది తినటానికి మామూలుగా పెరుగన్నం తినేటప్పుడు తినటానికైతే అంత టేస్ట్ అనిపించదు, బాగుండదు. చికెన్లోకి మాత్రం బాగుంటుంది. ఎందుకంటే కొంచెం పుల్లగా ఉన్న పెరుగు వేసుకుంటేనే చికెన్లోకి టేస్ట్ బాగుంటుంది. కొంచెం పెరిగే కదా మిగిలింది, మళ్ళీ దీన్ని తీసి ఫ్రిడ్జ్లో పెట్టడం, గిన్నెలో పెట్టడం ఇదంతా ఎందుకులని కొంతమంది పడేస్తూ ఉంటారు. నేనైతే మాత్రం అలా పడేయను. అందులో కొనుక్కున్న పాలు, ఇంట్లో గేదె పాలు కూడా కాదు కదా, కొనుక్కున్నాం, చాలా రేటు పెట్టి కొనుక్కున్నది వేస్ట్గా పడేయటం ఎందుకు అని చెప్పి కొంచెం పెరుగు మిగిలినా కానీ ఇంకా గిన్నెలో పెట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను. ఎన్నాలో కలుపుకోవటానికి అన్నిటికీ వాడుకోవచ్చు మనం. చికెన్లోకి అయితే ఇంకా ఉల్లిపాయ అయితే ఒకటి కట్ చేస్తున్నాను, గ్రేవీ కోసం పెద్ద ఉల్లిపాయ ఒకటి కట్ చేస్తున్నా. ఉల్లిపాయలు నిన్నే కదా తెప్పించాను, బాగున్నాయి ఉల్లిపాయలు, పచ్చిగా అయితే లేవు, బాగా ఆరుదల పాయలే. పచ్చివి అనుకోండి మనం కట్ చేసేటప్పుడే మనకు అర్థమైంది, బాగా ఆవిరైతే వచ్చింది. ఇవైతే మరీ పచ్చివేం కాదు, బాగానే ఉన్నాయి గడ్డలు. ఉల్లిపాయలు అయితే మిక్సీకి వేయట్లేదు. అంతకుముందు ఉల్లిపాయలు టమాటాలు పచ్చివే మిక్సీకి వేసి కొంచెం ఆయిల్ వేసి ఆయిల్లో ఫ్రై చేసేదాన్ని. ఇప్పుడైతే అలా వేయట్లేదు, మామూలుగా ఉల్లిపాయ టమాటా అయితే కట్ చేసి ఇంక ఇది ఫ్రై అయిన తర్వాత చికెన్ వేయటం, ఆ ప్రాసెస్లో అయితే చేస్తున్నాను. అంతకుముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ లేక టమాటాలు ఉల్లిపాయలు ఇంకా ఎల్లిపాయలు అల్లం మొత్తం కలిపి మిక్సీకి వేసేదాన్ని. ఎందుకంటే మిక్సీ జార్ అనేది పెద్దది ఉంది, చిన్న జార్ లేదు. చిన్న జార్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసుకోవాలంటే పెద్ద జార్లో మెదగవు, కష్టంగా అనిపించింది, పలుకులుగా ఉంటాయి. అందుకని టమాటాలు అవన్నీ కలిపేసేదాన్ని. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతకుముందు వేసి పెట్టుకునేది ఇంకా ఉంది, ఇంకా ప్రస్తుతానికి అదైతే వాడుతున్నాను. ఉల్లిపాయలు కూడా మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ ఉంటుంది చూడండి, ఆ కలర్లో కనుక ఫ్రై చేసుకున్నామంటే
మంచి సువాసనగా ఉంటుంది. చికెన్ కూడా మంచి టేస్టీగా మంచి సువాసనగా చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు అవి ఫ్రై అయిన తర్వాత ఇంక ఇదిగోండి చికెన్ వేసాను. కొంతమంది టమాటాలు ఉల్లిపాయలు లైట్గా ఫ్రై చేస్తారు, చికెన్ ఉడికేటప్పటికి ఉడుకుతాయి కదా అని. అలా కాదు, ఉల్లిపాయ అనేది బాగా ఫ్రై అయితేనే మంచి టేస్ట్గా చాలా బాగుంటుంది. చికెన్లో ఉన్న నీళ్ళు మొత్తం పోయేంత వరకు చికెన్ ఇదిగోండి ఈ విధంగా ఉడకనిస్తాను. ఇందులో ఇంకా కారం కానీ మసాలా కానీ ఏమీ వేయలేదు. ఉప్పు పసుపు పెరుగు వేసి కలిపి పెట్టాను కదా, అంతవరకే వేసాను, వేరే ఏం కూడా వేయలేదు. ముక్క సగానికంటే పెచ్చే ఉడికిన తర్వాత ఇంకా అప్పుడైతే కారము మసాలా అవన్నీ వేస్తాను. ఇలా చేసామనుకోండి ముక్క అనేది మెత్తగా టేస్ట్ చాలా బాగుంటుంది. ముక్క మెత్తగా ఉంటే మా పిల్లలు తినడానికి బాగా ఇష్టపడతారు. చికెన్ ముక్క అనేది గట్టిగా ఉంటే పిల్లలు తినడానికి అంత ఇష్టపడరు. పెరిగేసి కలిపి పెట్టాం కాబట్టి చికెన్ ముక్క అనేది మెత్తగా చాలా బాగుంటుంది. ఇదిగోండి చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఆయిల్ పైకి వచ్చి ఇంకా గ్రేవీ అనేది కొంచెం చిక్కగా ఉండాలి, మరీ నీళ్ళుగా ఉండకూడదు. నీళ్ళుగా ఉన్నాయి అనుకోండి టేస్ట్ బాగుండదు, మొక్కకి ఉప్పు కారం పట్టదు. అందుకని గ్రేవీ అనేది కొంచెం చిక్కగానే ఉండాలి. కూర రెడీ అయిందంటే ఆయిల్ మొత్తం పైకి వచ్చింది. ఇదిగో చూడండి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది, మన కూర రెడీ అయిపోయింది. గ్రేవీ కూడా చిక్కగా వచ్చేసింది. ఇంకా ఇదిగోండి రైస్ కూడా వండేసాను. చికెన్కి కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ అనేది రావాలంటే కొత్తిమీర వేసుకోవాలి, కొత్తిమీర వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇదైతేనేమో ఫ్రైడ్ రైస్ చేశాను. చికెన్ చేసి మళ్ళీ ఫ్రైడ్ రైస్ ఎందుకు చేశాను అనుకుంటున్నారా? మా ఇంట్లో వాళ్ళకి ఒకళ్ళకి చికెన్ వద్దంట. ఇంకా వాళ్ళ కోసం వేరే కూర ఏం చేస్తాంలే అని చెప్పేసి చికెన్ కోసం కట్ చేశాను కదా ఉల్లిపాయలు టమాటాలు, అవే కొంచెం పక్కన పెట్టేసి ఇంక ఇదిగోండి ఇలా అయితే రైస్ చేశాను. వంట చేయటం వాటికి మొత్తం అయితే అయిపోయింది. ఇంకా పొయ్యి మీద ఇన్ని రకాలు వండినప్పుడు పొయ్యి అనేది ఇంకెలా ఉంటుంది పొయ్యి పరిస్థితి, ఇంకా జిడ్డు జిడ్డు మరకలు మరకలుగా ఉంది. అందుకనే నీళ్ళల్లో కొంచెం అయితే షాంపూ వేశాను. షాంపూ వేసి బాగా గిలక్ కొట్టేసి ఇంకా షాంపూ నీళ్ళన్నీ పొయ్యి మీద చిలకరించేసి ఇంకా తుడిచామనుకోండి పొయ్యి అనేది జిడ్డు మరకలు లేకుండా చాలా నీట్గా ఉంటుంది. ఎక్కువ శాతం పొయ్యి అనేది నేను ఇలాగనే తుడుస్తాను, కొంచెం షాంపూ నీళ్ళతో అయితే క్లీన్ చేస్తాను. సర్పు నీళ్ళు కానీ షాంపూ నీళ్ళు కానీ ఈ రెండిట్లో ఏది అందుబాటులో ఉంటే దాంతో అయితే క్లీన్ చేస్తాను. షాంపూ ప్యాకెట్లు ఉంటాయి కదా మనకి, అడుగున కొంచెం మిగిలిపోయి ఉంటుంది. పిల్లలు స్నానం చేసినప్పుడు ఎలా పడితే అలా వాడతారు. కొంచెం ఉందనుకోండి ప్యాకెట్లో, అది పిల్లలు వాడుకోరు, అలాగనే పడేస్తారు. అలాంటివి నేను వేస్ట్ కానివ్వకుండా ఇంక ఇలా పొయ్యి క్లీన్ చేయడానికి, ఫ్రిడ్జ్లు టీవీలు అవి క్లీన్ చేయడానికైతే వాడతాను. కర్చీఫ్ కనిపించలేదు పొయ్యి క్లీన్ చేసేది అనుకున్నాను కదా, ఇదైతే బట్టలు ఆరేసేటప్పుడు గోడ అవతల పడ్డది. ఇంకా చూసి అయితే తీసి మళ్ళీ క్లీన్ చేసి ఇంకా పొయ్యి క్లీన్ చేయడానికి అయితే వాడుతున్నాను. ఇలాంటి కర్చీఫ్లు బాగుంటాయి వాడుకోవడానికి, మనకు చేతికి కూడా పట్టుకోవడానికి బాగా వీలుగా వసతిగా చాలా బాగుంటుంది. ఇక్కడ చిన్న గిన్నెలో నీళ్ళు తెచ్చుకున్నాను కదా, ఇంకా అది జాడించుకోవడానికి పిండుకోవడానికి అన్నిటికీ బాగుంటుంది, బాగా మంచి వసతిగా అనిపించింది. క్లీన్ చేసుకోవడానికైనా దేనికైనా కానీ. పొయ్యి అయితే మొత్తం క్లీన్ చేశాను. ఇంక ఇదిగోండి ఈ స్టాండ్లు ఉన్నాయి కదా, ఇవి కూడా కొంచెం ఈ నీళ్ళు ఉన్నాయి కదా షాంపూ నీళ్ళు, ఆ షాంపూ నీళ్ళు చల్లేసి మొత్తం నీట్గా అయితే క్లీన్ చేస్తున్నాను. మరీ ఎక్కువగా డస్ట్ ఉంది అనుకున్నప్పుడు మాత్రం ఇంకా అంట్లో వేసి అయితే కడుగుతాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.